చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారా? మాకు బాగానే చేస్తున్నారు. నా మనసుకు బాగుంది. ఈ మనసు బాగుంది. అది జగన్ గారు బాగా చేశారా, ఈయన బాగా చేశారా? జగన్ గారు బాగా చేశారా, ఈయన బాగా చేశారా? అసలు జగన్ మాట ఎత్తద్దు మా దగ్గర. ఎందుకు, ఏమైంది మీకు? మాకు బాధ అంతే. అనేక రకాల ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆ ఇబ్బందులు మీ నలుగురు ఉన్నాం, మన నలుగురు ముగ్గురు బాధపడుతున్నారు. నేను బాధపడిపోయినా నా మనసు కూడా బాధపడుద్ది వాళ్ళు అనుకునే మాటలు. అది బాధ ఏందంటున్నా చెప్పడం అడగొద్దు మీరు. అది మళ్ళీ జగన్కి అవకాశం ఉంది ఏమన్నా? అవి ఆ భగవంతుడు తెరవాలేదని ఉంటే అంతే. నమస్తే అండి, ఏం పేరు? నమస్కారం, రంగయ్య అండి నా పేరు. ఏం చేస్తూ ఉంటారు? రిటైర్డ్ అసిస్టెంట్ కమాండర్ డిఎస్పీని. ఓకే అండి. ఇప్పుడు రీసెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సంవత్సర పరిపాలన కూడా ముగిసింది. ఎలా ఉంది పరిపాలన? ప్రజల్లో హర్షాస్పదంగా ఉందా లేకపోతే ఎలా ఉంది? ప్రజల్లో అయితే కొంచెం విశ్వాసంగానే ఉంది, కానీ ఎంప్లాయీస్లో కొంచెం వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత అనేది వాళ్ళు కొంచెం మన గవర్నమెంట్ వాళ్ళు పరిశీలించి ఉద్యోగస్తులకు అయితేమి పెన్షనర్స్కి అయితేమి అన్ని విధాలా వాళ్ళు ఎందుకు ఇచ్చిన డిమాండ్ ఇంతకుముందు సీఎం గారు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మేము ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ చాలా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అయితేనేమి వాళ్ళకు సకాలంలో జీతాలు అయితే 1వ తారీఖు ఇస్తున్నారు, కానీ ప్రతిమ రావాల్సిన రాయితీలు ఏమి రావటం లేదు. అయితే చెప్పినట్టు 1వ తారీఖు వేస్తున్నారు, 1వ తారీఖు అయితే ఇస్తున్నారు జీతాలు. రైట్, ఓకే. దాని మీద జీతాలు 1వ తారీఖు అనేది ఎవరి మీద దాని మీద వ్యతిరేకత ఏం లేదు, కానీ మెయిన్ అంటే రావాల్సిన రాయితీలు ఉన్నాయి. పిఆర్సీ వేయాలి మెయిన్ అండి. ఆ పిఆర్సీ అనేది కంపల్సరీగా. తర్వాత ఇది ఫిట్మెంట్ ఇవ్వాలి. మెయిన్ ఏంటంటే పిఆర్సీ ప్లస్ ఫిట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి మేము ఆల్రెడీ డిమాండ్ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా మేము చెప్పడం అంటే ఉద్యోగస్తులు మాత్రం మర్చిపోకుండా ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీలు ఇన్స్టాల్మెంట్ బేస్లోనైనా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో ఎక్కువగా వినిపించింది సిపిఎస్ గురించి, మొత్తం కూడా జీపీఎస్ అన్నారు, ఇలా చాలా అన్నారు కదా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి ఈరోజు ప్రభుత్వం ఇస్తామన్నది కాబట్టి ఈరోజు ప్రభుత్వం అధికారం తీసుకొచ్చి అందరూ సహకరించారు కాబట్టి రైతులకు కానీ ఉద్యోగస్తులకు జరిగేదంటే రైతులకు కూడా ఇప్పుడు కొంచెం ఇదిగా ఉన్నారు. మొన్న కూడా కొన్ని రాయితీలు ఇచ్చారు. మొత్తం మీద అయితే గవర్నమెంట్ ఇప్పట్లో ఈ 1 ఇయర్లో మనకి ఇంకా తెలియదు, 2 or 3 years పోతే కానీ మనకి ఇంకా పూర్తి కాదు. ఇప్పటికే ప్రత్యేకత గవర్నమెంట్ ఈజ్ ఆల్ రైట్. ఇంకోటిసారి ఇప్పుడు రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ని కూడా మళ్ళీ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారు. దాన్ని మరి ఎలా తీసుకుంటున్నారు జనాలందరూ కూడా? పూలింగ్ అంటే అది రైతుల మీద డిపెండ్ ఆన్ వీళ్ళ రైతుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇస్తే తీసుకోవటం మంచిది. పూలింగ్ అనేది వీళ్ళు బలవంతం చేసి తీసుకోవడం అనేది మంచిది కాదు. ఆల్రెడీ మన దగ్గర ఒక 34,000 acres ఉన్నాయి కదా, ఇంకా మనకు కావాలి అదనంగా. 34 acres తీసుకున్నారు కాబట్టి దాన్ని డెవలప్ చేసి దానికి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి వ్యవసాయ రైతులకు ఎటువంటి నష్టం లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేసేసి తర్వాత కావాలంటే వాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళు కూడా నమ్ముతారు కదండి. గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద ఇంతవరకు ఏమి రైతులకు ఇచ్చిన ప్లాట్లకు కూడా వాళ్ళకి ఎక్కడ కేటాయించలేదు. దాని గురించి వాళ్ళు కూడా కొంచెం ఈ 34,000 ఎకరాలు కంప్లీట్ చేసిన తర్వాత కావాలంటే ఇచ్చేదానికి రైతులు ఎటువంటి సంశయం లేదు, ఖచ్చితంగా కూడా ఇస్తారు. కావాల్సి తీసుకోవచ్చు గవర్నమెంట్ కూడా. వెల్ఫేర్ స్కీమ్స్ ప్రధానంగా సూపర్ 6 అని చెప్పి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. మరి సూపర్ 6 అందుతున్నాయా ప్రజలకి? ఏంటంటే మనం కూడా ఆలోచించాలి. సూపర్ 6 అనేది కొంతమేర అందున, ఎందుకంటే గ్యాస్ ఇస్తున్నారు. ఆల్రెడీ రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ ఇది ఉంది, ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకు రావాల్సినటువంటి అమ్మఒడి ఆల్రెడీ పడ్డాయి. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఈ 1 year మొత్తం గవర్నమెంట్ పెద్ద వ్యతిరేకత అంటూ ప్రస్తుతానికి. అమ్మఒడి గురించి మీరు చెప్పే తల్లి కొంత డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరికీ పడలేదని చెప్పి అంటున్నారు. పడ్డాయి, అదంతా వట్టి మాట అండి. ఎవరైనా పడని వాళ్ళు ఉంటే గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది వేస్తున్నారు. ఖచ్చితంగా ఇస్తూ ఎవరు దాని మీద ఎవరికి అభ్యంతరం లేదండి. ఎవరన్నా ఒకరన్నా ఉన్నారంటే వాళ్ళకి చెప్పారు, వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళ నోటీస్కి తీసుకెళ్తే వాళ్ళకు కూడా వేసేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. అమ్మఒడి విషయంలో డౌట్ ఏం లేదు. గ్యాస్ సిలిండర్ డౌట్ ఏం లేదు. ఇప్పుడు నిన్న రైతులకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కలిపివాల్సిన 5,000 రూపాయలు కూడా డిపాజిట్ చేశారు. బాగానే ఉంది గవర్నమెంట్ ప్రస్తుతానికి. స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయండి? స్కూల్ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉందండి. ఎందుకంటే పిల్లలకి ఇవ్వాల్సిన పుస్తకాలు అయితేనే వాళ్ళ బ్యాగ్స్ అయితేనే బాగా ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అందులో ఇదేం లేదు. స్కూల్ రిఫార్మ్స్లో అసలు ఎవరి పేరుని బాగా గుర్తుంచుకోవచ్చు అంటారు? అంటే ఎవరు తీసుకొచ్చారు ఈ రిఫార్మ్స్ మొత్తం కూడా? గతంలో బెంచ్లు ఉండేవి కాదని చెప్పి అంటున్నారు. తీసుకొచ్చి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నాడు. ఆ సిస్టమ్ను బాగా పైకి తీసుకొస్తున్నాడు. అందులో డౌట్ ఏం లేదు. పిల్లలకైతేనే వాళ్ళ మధ్య భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత 5 రూపాయల ఉచిత భోజన పథకం కూడా బాగానే
ఇదవుతుంది. అందరు హ్యాపీ. బాగానే జరుగుతుందని చెప్పి అంటున్నారు. కాకపోతే ఈ సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉంటాయి, బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, ఇక్కడ అన్నంలో పురుగులు పడ్డము ఇలాంటి సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విద్యార్థులందరూ కూడా స్ట్రైకులు చేస్తున్నారు. మరి దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? మరి అది ఏమి ఏంటంటే ఎక్కడో చోట జరిగి ఉండొచ్చు, కానీ అది నోటీస్ తీసుకెళ్తే పెద్ద దాన్ని సరిచేస్తారు. మొత్తం మీద సాటిస్ఫాక్షన్. ఎందుకంటే గురుకులం అయితే ఎక్కడైనా కానీ బాగానే పిల్లలకు మంచి భోజనం ఆహారం పెడుతున్నారు. ఎక్కడో ఒకటి అలా తెలిసి తెలియక ఉంటే జరిగి ఉంటే తప్పులు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకుంటారు. మొత్తంగా ఎన్ని మార్కులు ఇచ్చి అంటారు ఈ కూటమి ప్రభుత్వానికి 1 ఇయర్ పరిపాలనలో? ఈ 1 ఇయర్ వరకు నాకు తెలిసి ఒక 80 మార్క్స్ వేస్తాను నేనైతే. ఆ 20 ఎందుకు ఆపినట్టు? మరి చెప్పాను కదా, ఉద్యోగస్తులుగా ఇవి కొంచెం అది వ్యతిరేకత ఉంది. అది కొంచెం ఇదవుతే మళ్ళీ జగన్ రైజ్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అది ఇంకా మనం చెప్పలేమండి. అది కొద్ది రోజులు పోవాలి. ఇంకా మనం వేచి చూడాలి, కొంత సమయం ఇవ్వాలా. అప్పుడు మనము చెప్పగలమే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చెప్పలేము. జగన్ వస్తారనేది ముందు ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా. ఇట్ ఈజ్ లాట్ ఆఫ్ టైం. ఏదైనా జరగచ్చు అంట. ఏదైనా జరగచ్చు. అది కానీ ప్రభుత్వం సక్రమంగా చేస్తే నెక్స్ట్ మనం ప్రజల్లో విశ్వాసం పెరుగుద్ది. ఏ గవర్నమెంట్ ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు. అంటే ఒకటే. థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? శ్రీహర్రావు. ఏం చేస్తూ ఉంటారు? రిటైర్ ఎంప్లాయీ. రిటైర్డ్. ఎలా ఉంది రిటైర్మెంట్ లైఫ్? బాగానే ఉందా? ఏదో కోటి కులాసాలు సాగుతుందా? మంచి చేయడం అంటే అన్ని లాక్కు రావడమే, అంతే. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? మాకు మాత్రం బాగానే ఉంది. అది మీకు మాత్రం అంటే మిగతా వాళ్ళు బాగాలేదా? మాకు మాత్రం అంటే మా కుటుంబం ఎవరికి దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. అది ఏమైనా లాభం జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు? పథకాల రూపంలో కామన్గా ఏమైనా ఉంటాయి, కానీ నేను అవి లెక్క మనకు రిటైర్మెంట్ కదా, ఎప్పుడు ఇస్తారు పెన్షన్ అయితే ఆ పెన్షన్ తీసుకోవటమే, అంతేగాని మామూలుగా తెలవదు అవన్నీ. పెన్షన్లు కరెక్ట్ టైంకి పడుతున్నాయా మరి మీకు? ఏ తారీఖు పడుతున్నాయి? 1వ తారీఖు. 1వ తారీఖే పడుతున్నాయి. సరే, ఇప్పుడు ఫ్రీ బస్ పెడదామని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి. ఏంటి మరి ఫ్రీ బస్ పెట్టడం వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? లాభమేనండి, నష్టం ఎందుకు ఉంటుంది? వెళ్ళేవాళ్ళు అందరు ఫ్రీగా వెళ్తారు, సుఖంగా చూస్తారు, మళ్ళీ వస్తారు, హాయిగా టయానికి వెళ్తారు, టయానికి వస్తారు. అవి సాగుతుంటే మరీ మంచిదని మాకు మనసులో మాట. అది అంటే ఆర్టీసీకి నష్టం రాదా ఫ్రీకి పెడితే? నష్టం వచ్చింది అనుకుంటే ఒకళ్ళు నష్టం రావచ్చు, వాళ్ళు లాభం రావచ్చు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ వినియోగదారుడు ఎంత సుఖపడాలో, ఎంత వాళ్ళు ఫెసిలిటీస్ పొందాలో అవి గవర్నమెంట్ అధికారాన్ని చూస్తుంది. నష్టం అనేది చూసుకుంటే ఏ పని చేయలేము. అది ఒక లాభం ఉండేది, ఒక నష్టం ఉండేది అంటావు, అంతేనంటావు. సరే, ఇప్పుడు రైతు భరోసా ఇది అన్నదాత సుఖీభావ అని చెప్పి డబ్బులు వేశారంట రైతులకి. పడుతున్నాయి ఆ డబ్బులు వాళ్ళకి? అవి నాకు తెలియదండి. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా పిల్లలకి మీ దగ్గర? తల్లికి వందనం స్కూల్కి పోయే పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నారు కదా? నాకు తెలియదు. నేను పెద్దవాడిని, నాకు అవన్నీ పట్టవు. సమాజానికి దూరంగా బతుకుతున్నారా మీరు? లేదు, భార్యాభర్తలు ఉన్నాం, సమాజం దూరంగా బతకటం ఎందుకు? ఇద్దరం కలిసి బతుకుతాం. సరే, రాజధాని అయిద్దంటావా ఈసారి? ఖచ్చితంగా అవుద్ది. అవుతుందా? ఎడదాకా వచ్చినాయి పనులు గిన్నెలు కాదు, టాక్ మాత్రం ఖచ్చితంగా అవుద్ది. అది ఒకటి నలుగురు చెప్పుకునే మాట, కానీ మనం రాజకీయాల్లో దూరటం, అడగేందో తెలటం అవన్నీ మనకు తెలియదు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎలక్షన్లు జరిగినాయి కదా 24లో, ఇక్కడ దొంగ ఓట్లు మొత్తం కూడా పోలేని 53 లక్షల దాకా జరిగినాయి, అందుకనే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందని చెప్పి అన్నారు. అది నిజమంటావా? పోయినాక 190 మంది చెప్పుకుంటారు అంతే. అది జరిగిందా జరగందా అప్పుడే తెలిసిపోద్ది, కానీ ఇప్పుడు నడి మధ్య అనుకోవటం అనవసరం దాని గురించి. అది జరగలేదంటావు అంటున్నారు, నిజాయితీగానే చెప్పుకున్నారు అప్పుడు, తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడేది లేదు. అంటే పోలైన ఓట్లకి అక్కడ లెక్కించిన ఓట్లకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి అంటున్నాడు ఆయన. అంటారు, ఏముంది, రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ఉడుకు మాట్లాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం. మా ప్రజలకు మాత్రం దానివల్ల లాభం తెలియదు, నష్టం తెలియదు. అసలు 164 సీట్లు వస్తాయని చెప్పి నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా? ఎవరు అనుకోలేదు. ఎందుకంటే టాక్ కట్ వచ్చింది, మంచిగా చేస్తారు, అందరూ కూటమిగా ఉండి ఎంతో డెవలప్ చేస్తారు అనే మాట మీద అవి వచ్చినాయి, అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసే పనులు కొంతమందికి బాగా 90% నచ్చినాయి. చంద్రబాబు నాయుడు చేసేవి తాత్కాలికంగా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి జనాలు ఓటేశారని చెప్పి అంటున్నావు. మరి డెవలప్మెంట్ కనిపిస్తుందా నీకు? డెవలప్మెంట్ నిదానంగా వస్తుంది, కానీ తొందర రాదండి. ఎంతలో మౌనగాడైనా సరే అది నిదానంగా రాదు. అది నిదానంగా వస్తుంది, కానీ ఎమ్మటే స్పీడ్గా రాదు. అది ఓకే. మొత్తంగా అయితే ఎన్ని మార్కులు వచ్చి అంటావు ఈ ప్రభుత్వానికి?
మార్కులు మనమే వేస్తామండి. మనమే వేస్తాం. ఊరికంటే 80% రావచ్చు అంటాం. 80% వేసేస్తావు అప్పుడే? 80% రావచ్చు అన్న, అంతేగాని వేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? మొదటిసారి కదా ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారంట? ఎవరండి? పవన్ కళ్యాణ్. ఆయన పర్వాలేదండి, డిప్యూటీ సీఎం కదా ఆయన. అదే పర్వాలేదు. అన్ని రకాలుగా మాట కలుపుకెళ్తాడు. ఇదివరకంటే దుడుకు మనిషి కోపం ఎక్కువ అంటారా, అట్లాంటి 90% తగ్గిపోయింది కోపం అనేది. తగ్గడం మంచిగానా లేకపోతే తగ్గినట్టు అయిపోయిందా? తగ్గితే మంచిదే కదండి మనిషికి. అది ఇది అంతే. కూటమి ప్రభుత్వం ఇలానే ఉండిద్దంటావా? ఏమండి మేమేం చెప్తాం, కొంత కొంది చేసిన కొందికి కోరికలు ఎక్కువ అవుతాయి మానవుడికి. ఇంకా చేయలేదు ఆవిడ చేస్తానన్నాడు, చూద్దాం ఉంటాం, ఈసారి చేద్దాం ఉంటారు. అట్లాంటివి మిస్ కావచ్చు. అది ఎవరు స్టాండర్డ్గా ఉండలేరుగా. చెప్పే మాటను బట్టి మీరు 4 మాటలు చెబితే మీ మాటలో నేను ఏకీభవిస్తాను అంతే. అది తర్వాత ఏమవుతుందో తెలియదు. అంటే ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే కనుక ఈ విధంగా రిజల్ట్ ఉండేది కాదు ఎలక్షన్స్లో. 19లో చూస్తే 151, 24లో చూస్తే 124. ఈ మొత్తం కూడా సంక్షేమ పథకాల ఎఫెక్ట్ అని చెప్పి అంటున్నారు. సంక్షేమ పథకాలు చూసే జనాలు ఓట్లు వేస్తున్నారా? ఏమో వాళ్ళ ప్రభుత్వాలు అంటే అటు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక రకంగా చెప్పింది, ఈయన ఒక రకంగా చెప్పారు, రకరకాలుగా చెప్పారు. ఎవరు అక్కడ పిచ్చింగ్ కనపడితే అడిగి కొట్టేస్తారు అంతే. ఏది బాగా అనిపిస్తే వాళ్ళకి వేసేయడమే ఇంకా అంతే. మరి ఆయన చేస్తాడు, ఈయన చేయకపోతే ఆయన చేస్తాడు అంతే. 100, 150 ఎక్కువ కాబట్టి 150 వేయడం అంటావు అంతేనా? అవన్నీ నేను చెప్పలేను కానండి. మా అనుభవం మీద అంత నాలెడ్జ్ లేదు, నాకు అనుభవం లేదు. ఏదో మీరు అందించారు కాబట్టి దానికి తగ్గట్టు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయా ఇప్పుడు? 90% కాదు కానీ 50% పర్వాలేదు. ప్యాచీలు వేసారా, కొత్త వేసారా రోడ్లు? కొన్ని చోట్ల కొత్త వేసారు, కొంత ప్యాక్సీలు వేసారు. ఏదో ఒకటి అయితే వేసారు ఇప్పటికైతే. అది వేసారు. అది ఓకే పెద్దనా.